హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టరీ హైవ్. రూపాయి అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. దాని అర్థం వెండి నాణెం. మొదటిగా షేర్ సాయి సూరి 1540 to 1545 కాలంలో 40 గ్రాముల సిల్వర్ కాయిన్ రూపంలో రూపాయిగా ఉపయోగంలోకి వచ్చింది. దాని తర్వాత బ్రిటిష్ పాలనలో రూపాయిలో చాలా మార్పులు జరిగాయి. స్వాతంత్ర భారతం తర్వాత రూపాయి అఫీషియల్ కరెన్సీగా మార్చి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రూపాయి భారతదేశంలో యొక్క మెయిన్ కరెన్సీ అయ్యింది. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. రూపాయి సింబల్ ని 2010 లో అఫీషియల్ గా ఇంట్రడ్యూస్ చేశారు ఉదయ్ కుమార్ ధర్మలింగం. 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా. సర్క్యులేషన్ లో ఉన్న నోట్ 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100, 200, 500. ఇప్పుడు 2000 నోట్ ని 2023 నుండి గ్రాడ్యువల్ గా విత్డ్రా చేశారు. కాయిన్స్ వచ్చేసి 50 పైసా నుండి 10 రూపీస్ కాయిన్ దాకా ఉన్నాయి. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్. ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే భారతీయ రూపాయి నేపాల్, భూటాన్ లో కూడా వాడుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో INR ఇండియన్ రూపీ అని పిలుస్తారు. రూపాయి నోట్స్ మీద కల్చరల్ హెరిటేజ్, హిస్టారికల్ బిల్డింగ్స్ ప్రింట్ చేసి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.